24వ భాగంలో 2వ భాగం చదవండి. 24వ వచనము 2వ భాగం. వాడు తీర్పులోనికి రాక మరణము నుండి జీవంలోనికి దాటినాడు. చెప్పండి, మరణానికి జీవానికి మధ్యలో ఉంది. పురుషులు చెప్పండి, మరణానికి జీవానికి మధ్యలో ఏముందండి? మరల గట్టిగా తీర్పు ఉంది. ఏముందండి? తీర్పులోనికి రాక. అంటే ఎవరైనా, ఏ మనుషుడైనా ఎలాగెళ్ళాలి? చచ్చిపోవాలి, తీర్పులో ఉండాలి. అప్పుడు జీవమా మరణమా? మళ్ళీ మరణం, అది శాశ్వతం. మరణము, తీర్పు, పరలోకమా నరకమా, ఇది. కానీ యేసు ప్రభునందు, ఆయన తండ్రి యందు విశ్వాసం ఉంచిన వాడు మాత్రం మరణములో నుంచి జంప్ చేసి ఎక్కడికి వెళ్ళిపోతాడట? జీవంలోనికి. మనం తీర్పులోకి వెళ్ళాం, రైట్? వెళ్ళమా? మనం తీర్పులోకి వెళ్ళాం. మరి రోగాలు ఎందుకు వస్తాయి? వ్యాధులు ఎందుకు వస్తాయి? 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం చదవమ్మా. 11వ అధ్యాయం 32వ వచనం. ఇదే చివరమ్మా. తీర్పు, ఒకవేళ మనం తీర్పు పొందితే లోకముతో పాటు, ఈ మాటలు చూడాలండి, లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగుకున్నట్లు ప్రభు చేత శిక్షించబడుతున్నాము. దేవునికి స్తోత్రం. అంటే మనము ఒకవేళ చనిపోతే ఈ తీర్పులో ఉండకుండా, ఈ తీర్పు ఎవరికి? లోకానికి. లోకంతో పాటు మనకు తీర్పు తీరిస్తే మనం ఆయన రక్తంలో కడగబడ్డ వాళ్ళం, లోకం ఎదుట అవమానం కదా. కనుక ఏం చేస్తున్నాడు ప్రభు? నా మాట అర్థం చేసుకోవాలి దయచేసి అందరూ. చివరి మాట, యేసు ప్రభును విశ్వాసం ఉంచిన వారికి, విశ్వాసం ఉంచిన వారికి జరిగే తేడా ఏంటంటే, ఈ విశ్వాసం ఉంచిన వారు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని అడ్డతిరుగులు తిరిగినా వీళ్ళకి ఏ బాధ ఉండదు, ఏ శోధన ఉండదు, ఏ అడ్డంకులు ఉండవు, ఒకేసారి టప. కానీ యేసునందు విశ్వాసం ఉంచిన వారు మాత్రం తీసుకు చావడము, నానా యాతనలు పట్టము, ఇబ్బందులు పట్టము. అయ్యో అదేంట్రా, అలాగైపోయాడేంట్రా, అలాగైపోయి అందరూ మన గురించి అనొచ్చు. ఎందుకు మనకు బాధ, హింస, రోగము, వ్యాధి అంటే మనము లోకముతో పాటు తీర్పు తీర్చబడకుండానట్లు క్రీస్తు చేత మనం ఇక్కడే శిక్షించబడుతున్నాము. దేవునికి స్తోత్రం. అర్థమైందా? 5వది ఏంటంట? మనము తీర్పులోనికి రాకుండా మరణములో నుండి జీవంలోనికి దాటడానికి, ఎగరడానికి ఈ తీర్పు, ఇది ఏంటంట? ఈ తీర్పు లోకంతో పాటు తీర్పు. ఈ తీర్పులో మనం ఉండం. ఈ తీర్పు లోకంతో పాటు మనకు తీర్పు ఉండదు. లోకంతో పాటు తీర్పు తీర్చుకుని ఉండటానికి లోకంతో అంటే వాళ్ళు చేసిన ప్రతి క్రియను బట్టి ఇక్కడ తీర్పు తీర్చబడుద్ది. మనకు మాత్రం ఎక్కడ తీర్పు తీర్చబడుతుంది? తీర్పులో. మనకు మాత్రం ఇక్కడే తీర్పు తీర్చబడుతుంది. నమ్మిన వారు, అర్థమైన వారు దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకనంటే అందుకని మనం శిక్షించబడుతున్నామండి. మీరు గమనించండి, చిన్న తప్పు చేసినా పెద్ద దెబ్బ తగులుతుంది మనకి. అరే ఆడు అన్ని బూతులు తిట్టినాడికి ఏం అవ్వట్లేదే, నేను ఒక్క మాట అన్నందుకు 4 కట్ అయిపోయిందండి ఇక్కడ. మనం గమనిస్తే ప్రతి విషయం ద్వారా దేవుడు మాట్లాడతాడండి. ఎందుకండి మనము ఈ తీర్పులో, లోకంతో పాటు తీర్పులో ఉండకున్నట్లుగా దేవుడు మనకి ఇక్కడే మనల్ని ఏం చేస్తున్నాడంట? పనిష్మెంట్ ఇచ్చేస్తున్నాడు. ఇది మంచిదా కాదా? కదండి. నేను మా నాన్నగారికి ఇదే చెప్పాను. ఆయన లంగ్ క్యాన్సర్ తోటి సఫర్ అయ్యారు. మంచి ట్రీట్మెంట్ ఇచ్చాము. కానీ ఆ స్టేజ్, క్యాన్సర్ అంటేనే 2, 3, 4 స్టేజ్లు తెలుస్తుంది మనకి, ఎందుకంటే నొప్పి ఉండదు కాబట్టి. సో తెలిసింది. ఆయన హైదరాబాద్లో మంచి ట్రీట్మెంటు, కానీ మళ్ళీ సెకండరీస్ వచ్చేసినాయి. రెండోసారి వచ్చిందంటే ఇంక తగ్గదు. డాక్టర్ హాస్పిటల్ పెట్టి ఆయన అన్నాడు, ఇంక ఇంటికి తీసుకెళ్ళిపోయి ఆక్సిజన్ పెట్టి ఇంట్లో ఉంచుకోండి. ఆయన ఆ గడ్డ ఎక్కువైపోయి ఊపిరితిత్తులు నొక్కేసుకుంటుంది, ఎప్పుడైనా చనిపోవచ్చు. ఆరోగ్యంగానే ఉండేవారు, చూడటానికి చక్కగా నిండుగా, నాకంటే బాగుండేవారు. కానీ తీసుకొచ్చేసాము. ఎందుకురా తీసుకొచ్చేస్తున్నారు, హాస్పిటల్ నుంచి చచ్చిపోయారు, ఉంచవచ్చు కదా, మిమ్మల్ని అందరూ ఏమనుకుంటారంటే డాక్టర్ అంటాడు ప్రయోజనం లేదు, ఊపిరితిత్తు నొక్కేసింది ఆ గ్లాండ్, ఆ కంతి, కనుక ఉపయోగం లేదు, మీరు గాలి పీల్చినంత వరకు ఆక్సిజన్, కృత్రిమ ఆక్సిజన్ ఇవ్వండి అనేసి సిలిండర్ అన్నీ తీసుకున్నాము. ఇంకా సిలిండర్లు మార్చడమే. చాలా బాధపడేవారు, వాయిస్ వచ్చేది అనేవారు. అప్పుడు నేను కూర్చుని ఒక రోజున, మా అమ్మాయిలు ఎవరు లేరు, కూర్చుని మాట్లాడాను. మరేం పర్లేదు నాన్నగారు, మరేం పర్లేదు, ఇక్కడ ఎంత బాధపడినా పర్లేదు. ఎందుకంటే మనకు తెలిసినవన్నీ మనం ఒప్పుకుంటామండి కదండి. తెలియని పరిస్థితులు కూడా మనకు ఉంటాయి కొన్ని. ఎవరిలాగా? హిజ్కియాలాగా. హిజ్కియాకి అనుకున్నాడు ప్రభుతోడు బాగానే ఉన్నానే, ప్రభుతో బాగానే ఉన్నాడు, కానీ ప్రభు రోగం ఇచ్చి అంటాడు కదా, నీ ఇల్లు చక్కబెట్టుకోమన్నాడు. అప్పుడు చాలా పెద్ద ప్రార్థన చేశాడు. అప్పుడు అంటాడు, అయ్యా నా పాపాలు నీ వెనక తట్టు
పడేసుకున్నావు, ఇప్పుడు నాకు నెమ్మది కలిగింది, 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు అంటాడు. కనుక మనకు తెలియదండి. కనుక ప్రభు ఒకవేళ ఇక చచ్చిపోతామనేసి డాక్టర్స్ డిక్లేర్ చేసినా మనం చేయాల్సిన పని ఏంటంటే, ఒకవేళ ఆయన బాధలో కూడా ప్రభువా నన్ను ఈ రాజ్యానికి అంగీకరించు, ఈ మాట అంటానికి కష్టమైపోద్ది మనకి. అప్పుడు అమెరికన్స్ కొంతమంది ఉంటారండి, పరలోకానికి సిద్ధపరిచే కొంతమంది టీం ఉంటారట. వాళ్ళు అంబులెన్స్ ఉన్నప్పుడు వాళ్ళు అంబులెన్స్ కూర్చుని వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ అటాక్ లేకపోతే వాళ్ళని ఎలా ప్రిపేర్ చేస్తారు. ఒకవేళ చనిపోతే, ఆ మాట ఊహించడానికి మనకు భయం. ఎవరికైనా ఒకవేళ చనిపోతే ఊరుకుంటారని చెప్తేనే, ముసలోళ్ళకి 99 సంవత్సరాలకు చెప్పినా కూడా చెప్పడానికి కూడా ఇంట్లో అలాగ అనుకోండి అంటారు. కానీ వాక్యం చెప్తుంది, కొంతమంది దేవుని సేవకులు ఏం చేస్తారు, వాళ్ళు పరలోక రాజ్యాన్ని సిద్ధపరచడానికి అనమాట. మరేం ఒకవేళ చనిపోతే మీరు పరలోకం వెళ్తారా? కన్విన్స్ చేస్తారు, కన్విక్షన్ తీసుకొస్తారు, పశ్చాత్తాపం తీసుకొస్తారు. ఇక్కడ నేను ఆ పని చేసేవాడిని, మరి ఏం పర్లేదు, మరి కొంతకాలం బాధపడినా మీ కొరకు పరలోక రాజ్యం ఎదురు చూస్తుంది. ప్రభు మిమ్మల్ని ఆహ్వానిస్తాడు. ఈ బాధలు శరీరం ఇక్కడ ఉన్నంత వరకేనండి. చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఈ అంగవైకల్యాలు ఏముండవు, క్యాన్సర్లు ఉండవు, రోగాలు ఉండవు. ఆయన మన కన్నీటి ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు. సంతోషమే, కనుక అక్కడ ఏమి ఉండవు. కానీ ఇక్కడ బాధపడినా పర్వాలేదు. ఏం స్వతంత్రించుకోవాలి? పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. ఇలాగే నేను ఒక రోజంతా బోధించాను. చేసిన బహుశా 10 రోజులకు మరి 2-3 రోజులు కోమాలోకి వెళ్ళిపోయారు. ఆయన చనిపోయినప్పుడు నాకు గొప్ప సంతోషం ఏంటంటే, అంత బాధపడ్డారు. ఒక 2 రోజులు, ఎన్ని రోజులు కోమా అమ్మ? 3 రోజులు మాటలేదు, ఏం లేదు, ఓన్లీ గాలే పీల్చేవారు. కానీ లాస్ట్లో కళ్ళు తెరిచి ఒక రకమైన స్మైల్తో, ఆ ఫేస్లో స్మైల్ ఉండిపోయింది. చనిపోతూ ఆ నవ్వుతూ వెళ్ళిపోయారు. ఆయన సమాధి చేసే వరకు ఆ నవ్వు మొక్కలు ఉండిపోయింది. నాకేమనిపించిందంటే, ఇంత బాధ పెట్టాడు ప్రభు, అంత శోధనలో చాలా విపరీతమైన బాధ అనిపించారు. కానీ ఆయన అనేవారు కదా, నేను ఆ కన్విక్షన్, ప్రభువా నేను దీనికి యోగ్యుడినే. కానీ కీర్తన ఉంటుంది, నేను ఉండి వెళ్ళిపోక ముందు నాకు కొంచెం ఉపశమనం కలుగు చేయని ప్రార్థన చేసేవారు. స్వస్థపరచమని కాదు, కొంచెం ఉపశమనం, భరించలేకపోతున్నాను, కొంచెం ఉపశమనం కలుగు చేయి అని ప్రార్థన చేసేవారు. కనుక చనిపోయే ముందు ప్రభు మరి నాకు అనుకున్నాను, నేను చాలామంది దగ్గర విన్నాను, ప్రభు దర్శనం కనుక ఇచ్చాడు అనుకోండి చనిపోయే ముందు, ఎస్ వెల్కమ్ మిస్టర్ అనేసి ఒకసారి పరలోకం తెలిస్తే ఎలా ఉంటుంది, బాబు తొందరగా వచ్చేతాను ప్రభువా అనిపిస్తుంది. ఏమండి, దేవుని ప్రత్యక్షత పరలోకం కనుక మనకు కనబడితే మీరు ఎవ్వరూ ఇక్కడ ఉండటానికి ఇష్టపడరండి. పరలోక ప్రత్యక్షత మనకు కలిగితే ఇక్కడ ఎవ్వరు ఉండటానికి ఇష్టపడరు. అది కనకనంత వరకే ఇక్కడ నాది అని ఓకే దేవేసుకుంటాము. ఒక్కసారి దర్శనం ఇచ్చాడా ప్రభు, బాబు నేను వచ్చేతాను, ఇక్కడ ఉండలేనయ్యా బాబోయ్ అనిపిస్తుంది అనమాట. కనుక సో ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఆ ఫేస్లో నవ్వు ఉండిపోయింది. నాకు అనిపించింది, ఇంకా చాలామంది భక్తులు చూశాను. అందుకే స్టెఫెన్ ఏమంటాడు, రాళ్ళతో కొట్టేస్తాను ఏమంటారు, ఆకాశం తెరవబడింది, క్రీస్తు తండ్రి కుడిపార్శ్వమున నిలబడి ఉన్నాడు. ఆశలు అంటారని చూస్తున్నాను నేను, నిలబడి ఉన్నాడట. ఇంకేం కావాలి, కొట్టండి, ఇంకా కొట్టండి, ఇంకా ప్రాణం పోవట్లేదు, ఎస్ లార్డ్ ఐఎమ్ కమింగ్. ఎంత బాగుంటుందండి ఆ సన్నివేశం, రైట్? సో చెప్పండి, 5వ కారణం ఏంటంట, మనము తీర్పులోనికి రాకుండా ఉండడానికి ప్రభు చేత ఇక్కడ శిక్షించబడుతున్నాము.